ఇప్పుడు నేను ఇంత కంఫర్టబుల్గా తెలుగుదేశం పార్టీలో ఎంత హ్యాపీగా ఉంటే అసలు పార్టీ అవసరం ఎందుకు ఉంటుంది? నేను ఒక ఫోరం టు అడ్రస్ ద పీపుల్స్ కన్సర్న్. ఉమ్, ఏదన్నా ఒక అవేర్నెస్ తీసుకురావాలన్నా అన్యాయంగా ఇప్పుడు నా మీద పడుతున్నారు. సో అలాగా ఇంకెవరైనా అన్యాయానికి గురైతే లీగల్ సపోర్ట్ కానీ లేకపోతే లీగల్గా ఒక గైడెన్స్ కానీ ఈ రకంగా చెయ్యి, ఇది నీకు హక్కు ఉంది అనేది కొంత అవేర్నెస్ తీసుకురావటానికి నేను ఒక ఫోరం అయితే పెడుతున్నారు. పెడుతున్నాను. దానికి పేరు కూడా తెలుగు వీర లేవరా. నేను ఎవడో ఏదో ఛానల్లో అదేదో పార్టీ కింద మాట్లాడాడు. నో ఫోరం అది. అది ఈ ఒక- ఫోరంలో- అది ఒక సొసైటీ ఓకే. టు అడ్రస్ టు అడ్వైజ్ పబ్లిక్ ఆన్ సర్టన్ లీగల్ ఇష్యూస్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, ప్రజలకున్న హక్కులేంటి, డూస్ అండ్ డు నాట్స్ చెప్పటం కోసం అది ఒక ఫోరం లాగా. సో నేను ఒకరిద్దరు పర్మనెంట్గా లాయర్స్ని పెట్టి ఉమ్, లీగల్ అడ్వైజ్ ఇవ్వటానికి కోర్టులో ఏదన్నా హైకోర్టులో ఏదన్నా సమస్యలు ఉంటే వాళ్ళ తరపున అంటే పబ్లిక్ ఇష్యూస్ కూడా చేయడానికి. తీసుకుంటారా దీంట్లో? పబ్లిక్ పబ్లిక్ ఇష్యూస్నే పబ్లిక్ ఏదైనా మేజర్ గా లీగల్ గా లేకపోతే ఇష్యూస్నే మరి ఆ లెక్కన అటువంటిప్పుడు ప్రభుత్వానికి కొంత ఇబ్బంది జరగదా? ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం మీద పోరాటం కాదు, ప్రజలకి ఉన్న సమస్యల్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురావటం.